అమరావతిలోని నిర్మాణాలకు సంబంధించి 2014 నుంచి 19 వరకు జరిగిన నిర్మాణాలు సేఫ్గా ఉన్నాయా లేవనే దానికి సంబంధించి రెండు మద్రాసు అదేవిధంగా హైదరాబాద్ ఐఐటి నిపుణుల కమిటీ వచ్చి సందర్శించి వెళ్ళింది. దానికి సంబంధించి రిపోర్టు కూడా తాజాగా ప్రభుత్వానికి ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఆ భవనాలను ఏం చేయబోతున్నారు, ఎలాంటి రిపోర్ట్ ఇచ్చారని తెలుసుకుందాం. ప్రస్తుతం మంత్రి నారాయణ మాట్లాడారు. సార్, ఆల్రెడీ వాళ్ళు అధ్యయనం చేసి అంతా కూడా ఇక్కడి నుంచి తీసుకువెళ్ళారు, కొన్ని శాంపిల్స్ కూడా. ఇప్పుడు రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్లో ప్రధానంగా ఏ అంశాలు మెన్షన్ చేశారు? రిపోర్టు చాలా క్లియర్గా ఇచ్చారండి. అసలు ఎటువంటి ఇబ్బంది లేదు. స్ట్రక్చర్కి కానీ అక్కడ స్టీల్ ఏదైతే ఉందో స్టీల్ శాంపిల్స్ కూడా తీసిపోయారు, టెస్ట్ చేసి యాక్చువల్గా చాలా క్లియర్ కట్ రిపోర్ట్ ఇచ్చారు. అందువల్ల ఏంటంటే వర్క్ సిఆర్డీ వాళ్ళు టేకప్ చేసి ముందుకు పోవడం జరుగుతుంది. అంటే హైకోర్టు కానీ లేకపోతే అసెంబ్లీ, ఈ సచివాలయాలు ఐకానిక్ భవనాలుగా నిర్మాణాలు చేయాలనుకున్నారు. చాలా లోతుగా భీమ్ కూడా వేసిన పరిస్థితి. వాటి పరిస్థితి ఏంటి? దాదాపు 5 ఏళ్ళుగా అవి వాటర్లోనే మునిగి ఉన్న పరిస్థితి, చెరువులను తలపించింది కదా, వాటి పరిస్థితి ఏంటి? అంటే అక్కడ యాక్చువల్గా ఏదైతే ఐకానిక్ బిల్డింగ్స్ యాక్చువల్గా స్టార్ట్ చేసి బేస్మెంట్ వరకు అయినాయో అవన్నీ కూడా చాలా సేఫ్ ఉన్నాయి. దాని గురించి ఎవరు వరి వద్దన్నారు. అదేవిధంగా ఏదైతే హైకోర్టు భవనం స్టార్ట్ చేస్తున్నారో దాన్ని కూడా వరి వద్దన్నారు. తర్వాత 3600 ఇళ్ళు ఏదైతే ఉన్నాయో కన్స్ట్రక్షన్ టైం చాలా వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. నేను కూడా అధికారులకు ఇంకా దానికి సంబంధించిన ప్రొసీజర్ టెండర్లు పిలిచి ఫాలోఅప్ చేయమన్నాను. సిఆర్డీ వాళ్ళు యాక్చువల్గా త్వరలో టెండర్లు పిలిచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కడైతే ఆగిపోయి అక్కడి నుంచి నిర్మాణాలు కంటిన్యూ చేయబోతున్నారు సార్? ఎక్కడైతే ఆగిపోయినా అక్కడి నుంచే కంటిన్యూ చేస్తారు. ఎందుకంటే ఉన్న బేస్మెంట్లు అవన్నీ స్ట్రాంగ్గా ఉన్నాయి, ఎటువంటి ఇబ్బంది లేదని క్లియర్ కట్ రిపోర్ట్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. సార్, గతంలో వైసీపీ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ అమరావతి ఒక శ్మశానం అని కామెంట్ చేశారు. మొన్న వరదలు వచ్చినప్పుడు సందర్భంగా అమరావతి మునిగిపోతుంది, విజయవాడ మునిగిపోయిందని కామెంట్ చేశారు. మీరు ఆల్రెడీ ఇప్పుడు రివ్యూ చేశారు కదా, దీని గురించి ఏం కామెంట్ చేస్తారు? అంటే యాక్చువల్గా వాళ్ళకి అంటే స్టడీ చేయకుండా వాళ్ళు ఏదంటే అది మాట్లాడతారు. ఇప్పుడు నేను అదే అమరావతి రాజధానికి మా ప్రభుత్వం నెదర్లాండ్ నుంచి కన్సల్టెంట్ తీసుకొచ్చాను. నెదర్లాండ్ ఎందుకంటే నెదర్లాండ్ అనేది సీ కంటే కింద ఉంటుంది, వాడు అంతా రివర్స్ బోటింగ్లోనే ఉంటుంది. సో ప్రపంచంలో ఎక్కడైతే దీని మీద ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళని సీఎం గారు తీస్తారమంటే ఆ కన్సల్టెంట్ పిలిచి వాళ్ళ దగ్గర యాక్చువల్గా డిజైన్ చేయించాం. కానీ అవన్నీ స్టడీ చేయకుండా ఊరికినేదో బురద జల్లాలా అనే దాంతో వాడు ఇచ్చిన స్టేట్మెంట్లు. దానికి ప్రూఫ్ ఏంటంటే మొన్న వచ్చిన వరదే కృష్ణానదికి 11.43 క్యూసెక్కుల వాటర్ వచ్చినా, లక్షల క్యూసెక్కులు వచ్చినా అమరావతి క్యాపిటల్ సిటీలో ఎటువంటి ఇబ్బంది జరగలేదు, ఎటువంటి ఇబ్బంది ఎవరికి జరగలేదు. ఇదే ప్రూఫ్. వాళ్ళు వరల్డ్ బ్యాంక్ కూడా రాస్తారు లెటర్. అది మరీ దారుణం. ఇది మునిగిపోద్ది, ఇక్కడ సిటీ అవసరం లేదని. అసలు బుడమేరు వచ్చి సగం సిటీ మునిగిపోయినా అమరావతి క్యాపిటల్ సిటీకి అసలు ఎటువంటి ఇబ్బంది రాలేదు. కాబట్టి ఇది సేఫ్ సిటీ అని ఈ వరదలే ప్రూవ్ చేసినాయి. ఈ వరదలే 11.43 లక్షల క్యూసెక్కుల వాటర్ వచ్చినా, బుడమేరులో 30,000 క్యూసెక్కులు వచ్చినా క్యాపిటల్ సిటీకి ఎటువంటి ఇబ్బంది లేదని ఇదే ఒక ప్రూఫ్ అయింది. ఫైనల్గా ఆపరేషన్ బుడమేరు స్టార్ట్ చేయమని ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి ఇప్పుడు రాజకీయ పార్టీలు అతీతంగా ఇప్పుడు పనిచేయబోతున్నారు. హైడ్రాలాండ్ సంస్థ కూడా వస్తున్నారు. ఖచ్చితంగానండి. ఎందుకంటే ఈరోజు కొందరు ఆక్యుపై చేసుకున్న దెబ్బ 7 లక్షల మంది ప్రజలు సఫర్ అయ్యారు. ఆ 7 లక్షలు సఫర్ అయ్యేట్టు కాదు, పక్కన వాళ్ళు కూడా భయభ్రాంతులు అయిపోయారు. అందువల్ల సీఎం గారు చాలా క్లియర్గా ఆపరేషన్ బుడమేరు స్టార్ట్ చేయమన్నారు. అది ఇరిగేషన్ వాళ్ళతో మున్సిపాలిటీ వాళ్ళు మొత్తం ఒక కోఆర్డినేషన్తో అది ముందుకు పోతుంది. ఈ ఆపరేషన్ బుడమేరు రాష్ట్రంలోని అన్ని జిల్లాలు ఇంప్లిమెంట్ చేస్తాం. ఇక్కడ ఒక్కడేది కాదు, అన్ని జిల్లాలు ఏదైతే ఇరిగేషన్ కెనాల్స్ ప్రత్యేకంగా, అదేవిధంగా మున్సిపల్ డ్రైన్స్ని ఎవరైతే ఆక్యుపై చేసుకున్నారో అది వైడెన్సీకి తప్పదు. ఎందుకంటే అవన్నీ న్యాచురల్ కోర్సులో ఫామ్ అయినాయి. ఇయర్స్ టుగెదర్ వేల సంవత్సరాల నుంచి న్యాచురల్ కోర్సులో ఫామ్ అయినాయి. న్యాచురల్ కోర్సులో ఫామ్ అయిన వాటిని అలాగే ఉంచాలా. అందువల్ల వైడెన్సీకి తప్పదు. ఇక్కడ పేదవాళ్ళు నిరుపేదలు ఉంటే వాళ్ళకి ఆల్టర్నేట్ చూపిస్తాం. అలా కాకుండా పొలిటికల్గా ఎంత ప్రజెస్ వచ్చినా, ఎంత గొప్పవాళ్ళైనా, ఏ పార్టీ వాళ్ళైనా నిక్కచ్చిగా ముందుకు పోమని సీఎం గారు చెప్పారు. నిక్కచ్చిగా ముందుకు పోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా నిక్కచ్చిగా ముందుకు పోతామని మంత్రి నారాయణ చెప్తూ ఉన్నారు. రాజధానికి సంబంధించి మద్రాస్ ఐఐటి, అదేవిధంగా ఐఐటి మద్రాస్, అదేవిధంగా ఐఐటి హైదరాబాద్ ఇచ్చిన రిపోర్ట్లో చాలా స్పష్టంగా నిర్మాణాలు చాలా సేఫ్గా ఉన్నాయి, ఎక్కడైతే నిర్మాణాలు ఆగాయి అక్కడి నుంచి నిర్మాణాలు చేసుకోవచ్చని చెప్పారు. అదేవిధంగా ఐకానిక్ టవర్స్కి సంబంధించిన విషయంలో ఎక్కడా డ్యామేజ్ జరగలేదని కూడా చెప్తున్నారు. పూర్తి స్థాయిలో హైడ్రాలాండ్ సంస్థ రాబోతుంది. రాజకీయ పార్టీలు అతీతంగా ఎవరున్నా కానీ పూర్తి ప్రక్షాళన చేస్తామని మంత్రి నారాయణ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ ఆర్టీ, విజయవాడ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.